మనకి రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఒప్పందం చేసుకున్నాం కదా, పాకిస్తాన్ అలాగే ఇండియా. మళ్ళీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటే వీళ్ళని మనుషులు అనాలా, పశువులు అనాలా? చూశారు కదా నిన్న జమ్మూ కాశ్మీర్లో పూంచ్ ప్రాంతంలో మళ్ళీ వాళ్ళు కాల్పులు స్టార్ట్ చేశారు. సో మరి దీంతో అసలు వీళ్ళని ఏ కేటగిరీలోకి వేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు అసలు ఏమనుకున్నారు, వెనకమాల అమెరికా వీళ్ళకి సపోర్ట్గా ఉందని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు. అయితే ఇప్పుడు అమెరికా సపోర్ట్ ఉన్నంత మాత్రాన మరి వీళ్ళు ఏదన్నా మన మీద గెలిచేస్తారా? అటువంటి సిచ్యువేషన్ లేదు కదా. ఎందుకు ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం రష్యా ఉక్రెయిన్ మధ్య ఆ గొడవలో. మరి దాంట్లో చూసుకుంటే వెనకమాల యూఎస్ఏ ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ ఉంది కదా. మరి సపోర్ట్ చేయటం వల్ల మరి అక్కడ పరిస్థితి ఏది, రష్యానే డామినేట్ చేస్తూ ఉంది కదా. సో నిన్న ఆల్రెడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా చెప్పాడు, అటువైపు నుంచి ఇంకా కొంతమంది రష్యాకి, చైనా, అదేవిధంగా పాకిస్తాన్, సో వీళ్ళందరూ కూడా కిరాయి సైన్యాన్ని పంపిస్తున్నారు. సో దానివల్ల మాకు ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అతనే చెప్పాడు. ఇటువైపు యూఎస్ఏ ఉంది కదా, యూఎస్ఏ ఉన్నా సరే ఎందుకు మరి దాటిగా ఎదుర్కోలేకపోతున్నారు? యుఎస్ఏ ఏమి సైన్యాన్ని పంపించదు, ఇదిగో మా సైన్యం వాడికో, మా వాళ్ళు కూడా మీతో పాటు పోరాడతారని చెప్పేసి. వాళ్ళు జస్ట్ మీకు ఆయుధాలు సమకూరుతారు అంతే. ఆయుధాలు ఇస్తే ఏం ఉపయోగం? ఆయుధాలు ఇచ్చారనుకోండి, నువ్వు ఏమన్నా ఫ్రీగా ఇస్తాడా నీకు ఆయుధాలు? నువ్వు దానికి ఎంత కట్టాల్సిందే కదా. సో దీనివల్ల ఎవరికి నష్టం? ఆర్థికంగా నువ్వే కదా ఆర్థికంగా మరి బలహీన పడుతుంది. సో ఇటువంటి ఇప్పుడు ఈ పాకిస్తాన్కి ఇటువంటి చెప్పినా సరే ఎక్కే కాదు ఇది. ఎందుకంటే వాళ్ళ బుద్ధి అటువంటిది, వాళ్ళకి తినడానికి తిండి లేకపోయినా సరే ప్రతీకారం అని చెప్పేసి ముందుకు వచ్చే బ్యాచ్ అది. సో కాబట్టి వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.